పావుర రూపమా పరిశుద్ధాత్మ మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఆదిలో జలముల పైన తారాడినాత్మ దిగిరావా, ఆదిలో జలముల పైన తారాడినాత్మ దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మ మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఎడారిలో ఇశ్రాయేలుల నడిపిన ఆత్మ దిగిరావా, ఎడారిలో ఇశ్రాయేలుల నడిపిన ఆత్మ దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మ మాపై దిగిరావా, 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 మాపై దిగిరావా. క్రీస్తునాథుని యందు ప్రియా సహోదరి సహోదరుడా, సాక్షాత్తు క్రీస్తు భగవానుడు ఏ ప్రభు అయితే తండ్రి చేత పంపబడ్డాడు, ఏ ప్రభు అయితే యోహాను దగ్గర బాప్తిస్మము పొందాడో ఆ ప్రభువు కొరకు బాప్తిస్మ యోహాను శిరచ్ఛేదము గావించబడ్డాడు, ఆ ప్రభువుకి సాక్ష్యం ఇచ్చాడు. జన్మించిన మానవులందరిలో బాప్తిస్మ యోహాను కంటే గొప్పవాడు ఎవడునూ లేడని ప్రభు చెప్పాడు. విశ్వాసముతో ఒకసారి ఆలోచించండి, ఎంత విశ్వాసముతో దేవుని స్వరాన్ని విని మెస్సయ రాక కోసం తను మార్గాన్ని సిద్ధపరచి తను త్రగ్గి రక్షకుడైన క్రీస్తుని హెచ్చించి తన శిష్యులను కూడా ఆయన శిష్యులుగా వెళ్ళమని సాగనంపి చివరికి హత్య చేయబడ్డాడు, హతము కావించబడ్డాడు. అందుకే దేవుని స్వరం మరొకసారి వినిపించింది,
ఈరోజు దేవుని స్వరము నీకు వినపడుతుందా? దేవుడు ఎక్కడా? దేవుడు నాకు కనిపించడం లేదే, నా జీవితంలో దేవుడు లేడే అని అనే నీవు దేవుని స్వరాన్ని వినగలుగుతున్నావా? ఈరోజు ఇద్దరు కూడా హతసాక్షులు. పునీత అగతమ్మ గారు, ఒక కన్యక వేదసాక్ష్య మరణాన్ని పొందింది. ప్రియా సహోదరి సహోదరుడా, ఈరోజు మనకు మనస్సాక్షి ఉందా? దేవుని కొరకు నిలబడే మనస్సాక్షి ఉందా? దేవుడు ప్రతి జీవిలో, ప్రతి వ్యక్తిలో మనస్సాక్షి అని ఒకటి పెట్టాడు, అంతరాత్మను పెట్టాడు. ఆ అంతరాత్మ మరెవరో కాదు, దేవుని స్వరము, దేవుడే. ఈరోజు దానిని మేల్కొల్పమని అడుగు, ప్రభువుని ప్రాధేయపడు, రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేయి. యేసు ప్రభు, నీ స్వరాన్ని వినలేకపోతున్నానయ్యా. ఈ లోకములో ఎన్నో శోధనలు, ఎంతో గోల, ఆ గోలకి నీ స్వరం వినపడడం లేదు. నా చుట్టూ ఎన్నో స్వరాలు, అపస్వరాలు, అవన్నీ నీ మాటను వినలేకపోయేటట్లు చేస్తూ ఉన్నాయి. అందుకే ఈ సమయంలో అన్నీ వదిలిపెట్టు, అన్నీ విడిచిపెట్టు, అన్నీ విడిచిపెట్టి ప్రభువు సాన్నిధ్యములో కూర్చో సహోదరి సహోదరుడా, కూర్చో. మర్చిపో, భార్యను మర్చిపో, భర్తను మర్చిపో, కుటుంబాన్ని మర్చిపో, నీ ఉద్యోగాన్ని మర్చిపో, అక్కడ ఇబ్బందులు మర్చిపో, నీ జీవితంలో శ్రమలను మర్చిపో, నీ జీవితంలో అనారోగ్యం ఉన్నట్లయితే దాన్ని మర్చిపో. నీకు ఇప్పుడు ఏదైతే శోధన ఉందో దాన్నంతటిని కూడా ప్రభువుకి సమర్పించి ఒక్కసారి విను. ఇదిగో యోహాను ఎడారికి వెళ్ళాడు, ఎందుకంటే దేవుని స్వరం వినపడుతుందని. దేవుడు కనపడతాడు. ఈ సమయంలో, ఈ గంట ఆరాధనలో నీవు కూడా పూర్తిగా నిన్ను నీవు త్యజించుకొని నీ మనసును లగ్నం చేస్తే దేవుని స్వరం నీకు కూడా వినపడబోతుంది. దేవుని స్వరము వినపడకపోతే నీవు నీ జీవితంలో ఒక కన్ఫ్యూజన్లో ఉంటావు. నీ మార్గము నీకు కనపడదు. స్పష్టముగా నీ జీవితము ఏమి చేయబోతున్నావో నీకు అర్థము కాదు. నువ్వేం చేస్తున్నావో నీకు తెలియదు. అందుకే ఈ సమయంలో ప్రభువుకి సమర్పించుకో. ఏ ప్రభువు కోసమైతే పునీత యోహాను చనిపోయాడో ఆ ప్రభువు ఇక్కడ ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడాడు వాక్కు రూపంలో. ఇప్పుడు మన మధ్యన దివ్య సత్ప్రసాద ప్రభు, ఆ ప్రభువే మన మధ్యన వేంచేసి ఉన్నాడు. ఎంత భాగ్యం, ఎంత భాగ్యం, ఎంత భాగ్యం! ఆయన సాన్నిధ్యాన్ని మనందరి కోసం ఏర్పాటు చేసిన ప్రభువుని మనం స్తుతించుదాం, మహింపరచుదాం. కొంచెం సేపు మౌనంగా ఆయన సాన్నిధ్యంలో ఉండి ఆయన మాటలను ఆలకించుదాం. ఆయన చెప్పిన మాటలను ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం, మననం చేసుకుందాం.
దేవుని వాక్కుని విన్నాము. ఆ వాక్కుని ఒకసారి ధ్యానించుకొని మన జీవితాలకు వ్యక్తిగతంగా అన్వయించుకుందాం. కూర్చొని దేవుని సాన్నిధ్యంలో ఈ సమయంలో ఆ ప్రభువు యొక్క వాక్యాలను మన జీవితంలోనికి అన్వయించుకుందాం. ప్రభు మనల్ని మొట్టమొదటిగా అడిగేది, నీ మనస్సాక్షి మొద్దుబారిపోయిందా లేదా స్పందించే మనస్సాక్షిగా ఉన్నదా? అంతరాత్మ దేవుడిచ్చాడు. ప్రతి వ్యక్తికి కూడా అంతరాత్మ. మనము పెరిగేటప్పుడు అంతరాత్మ కూడా ఒక శిక్షణ పొందుతూ ఉంది. మన కుటుంబ నేపథ్యంలో, నీతి విలువల బోధన నేపథ్యంలో ఏది మంచి ఏది చెడు అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. మనిషి పని చేయడానికి, సరైనది చేయడానికి, తప్పు చేయకుండా ఉండడానికి దేవుడు పెట్టిన ఆత్మ అంతరాత్మ. ఆ అంతరాత్మనికి ఏం చెబుతూ ఉంది? చెప్పినది వింటూ ఉన్నావా? ఆ అంతరాత్మ ఎప్పుడూ కూడా తప్పు చేసిన ప్రతిసారి గద్దిస్తూ ఉంది. కానీ నీ అంతరాత్మ మరి వినపడడం లేదా, గద్దించడం లేదా? అంటే నీ అంతరాత్మ మొద్దుబారిపోయింది, నీవు అలవాటు పడిపోయావు. పట్టనటువంటి మనస్తత్వముతో నీవు నీ రాతిని, నీ గుండెను రాయిగా చేసుకున్నావు. మరొకసారి యేసు తిరుహృదయాన్ని, ప్రేమతో జ్వలించిపోయే ఆ తిరుహృదయాన్ని ఒకసారి కౌగిలించుకో. మొద్దుబారిన నీ అంతరాత్మను ఆయన సున్నితమైన అంతరాత్మగా, స్పందించే అంతరాత్మగా, మాంసము హృదయము ఉన్న అంతరాత్మగా నిన్ను మలచమని ప్రభువుని అడుగు. ఈ సమయంలో నీ కుటుంబంలో ఏమి జరిగినా పట్టించుకొని వ్యక్తివా నీవు? నీ భార్యకు ఏమి జరిగినా పట్టించుకొని వ్యక్తివా? నీ భర్తకు ఏమి అయినా నువ్వు పట్టించుకొని వ్యక్తివా? అట్లయితే నీ మనస్సాక్షి చచ్చిపోయింది. తప్పు చేశానన్న భావన నీలో అంతరాత్మ పలుకుతూ ఉంటే నువ్వు వింటూ ఉన్నావా? నీ పరిస్థితి ఏంటి? హేరోదు అంతరాత్మ గద్దించింది, కానీ పట్టించుకోలేదు. న్యూనతాభావం నీలో ఉన్నదా? తప్పు చేశాను, నేను యోగ్యుడును కాదు అన్న భావం నీలో ఉంటే ఈ సమయంలో దివ్యసప్రసాద ప్రభువు ముందు మోకరిల్లి ఆ ప్రభువుని శరణు వేడు. నీ పాపాలను మన్నించి నీకు పశ్చాత్తాపాన్ని ప్రసాదిస్తాడు, నీకు క్షమాపణను ఇస్తాడు. దేవుని వాక్కు సత్యము కనుక ఆ సత్యాన్ని స్వీకరించే ధైర్యం మనకు చాలాసార్లు ఉండదు. మన పరిస్థితి ఏంటి? సత్యమైన దేవుని వాక్కుని బోధించినప్పుడు హేరోదు తిరస్కరించాడు. మరి నీవు చెడు పనులు చేయవద్దు, చెడు అలవాట్లు అలవర్చుకోవద్దు, పాపాలు చేయవద్దు అని చెప్పినప్పుడు నీ అంతరాత్మ నువ్వేం చేస్తూ ఉన్నావు? హేరోదు రాజుకు వ్యభిచారం చేయవద్దు అన్నది. నీ సొంత వాళ్ళను సైతము విలువలు లేకుండా వారితో సంబంధాన్ని పెట్టుకున్నావు అని చెప్పి హెచ్చరించాడు. అధికార దుర్వినియోగం జరిపించినప్పుడు హేరోదుని హెచ్చరించాడు. మరి నీ జీవితంలో నీకు అధికారం ఉన్నట్లయితే దాన్ని ఎలా చలామణి చేస్తూ ఉన్నావు? నీ అయిన వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయా? కొన్నిసార్లు అయిన వాళ్ళని కూడా మోసం చేసే నైజం మనది. అయిన వాళ్ళను సైతం కూడా వారిపై కూడా పగ తీర్చుకునే నైజం మనది. వారిని కూడా నాశనం చేసే మనస్తత్వం మనది. ఇక ప్రభు అంటున్నాడు,
వివాహ జీవితంలో భార్యాభర్త భాగస్వాములు కదా, మంచికా చెడుకా, కొల్లగొట్టుటక నిర్మించుటక, నాశనము చేయుటక అభివృద్ధి చేయుటక. ఎంతోమంది భార్యాభర్తల మధ్య ఒకరిపై మరొకరు ఆధిపత్యం చెలాయించాలన్న మనస్తత్వం ఉందా లేదా? ఎవరి మాట నెగ్గాలి, నా మాటే నెగ్గాలి అనే ఆలోచన నీలో ఉన్నట్లయితే ప్రభుని క్షమించమని అడుగు. నీ అధికారం కాదు, ప్రభువు అధికారం చలామణి అవ్వాలి నీ కుటుంబంలో. నేను చెప్పినట్టే వింటారు అనేది చాలా తప్పు. అది వినొచ్చు, కానీ అది సరైనది కాదేమో. ప్రభు చెప్తూ ఉన్నాడు, హేరోదియా సరైన నిర్ణయం తీసుకోలేదు, కానీ హేరోదు తప్పని తెలిసినా కానీ ఆ నిర్ణయం ప్రకారం వెళ్ళాడు. మరి ఈరోజు నీ భార్య, నీ భర్త విషయంలో ఎలా జరుగుతుంది? నీ పిల్లల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? నీ కుటుంబ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? దేవుడికి వ్యతిరేకంగా ఉన్న నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నట్లయితే ప్రభుని క్షమాపణ అడుగు. దేవునికి ఇష్టమైనవి మాత్రమే మనం చేయాలి, ఇతరుల మెప్పు కోసం కాదు. చివరికి నీ భార్య అయినా భర్త అయినా పెడత్రోవ పెట్టించే అవకాశం ఉన్నది. చిన్న చిన్న విషయాల్లో సర్దుకుపోతావేమో, కానీ నీతి విషయాలకు, విలువల విషయాలకు వచ్చినప్పుడు సర్దుకొని పోవద్దు అని చెప్తూ ఉన్నాడు ప్రభు. ఎందుకంటే నీకు అంతిమ ప్రభువు యేసు ప్రభువే. అంతిమ ప్రభువు దేవుడే. అంతిమ అధిపతి క్రీస్తే. దేవుని వాక్కుకి వ్యతిరేకంగా ఏమైనా చేస్తున్నారా? సంపాదిస్తున్నారా? నీ భర్త లంచము తీసుకొని సంపాదిస్తూ ఉంటే ఆయన వెనకేసుకు రావద్దు. ఇతరులను కొల్లగొట్టి తీసుకువస్తుంటే వెనకేసుకు రావద్దు. నీ కుటుంబం బాగుంటుంది, 4 రాళ్ళు వెనకేసుకు వస్తూ ఉంటే తప్పని చెప్పు. అంతేకాదు, నీకు మించిన స్తోమత, తాహత్తు కోసం నీ భర్తను వేధిస్తూ ఉన్నట్లయితే నువ్వు మారాలి. ఈరోజు హేరోదియా తను చేస్తున్నది తప్పని తెలిసి కూడా తనకు మించిన తాహత్తుతోటి దేవునిది ప్రాణం, కానీ ఆ ప్రాణాన్ని తీసుకోవడానికి, అది కూడా ప్రవక్త ప్రాణాన్ని తీసుకోవడానికి వెనుకాడలేదు. ఈరోజు భాగస్వామ్యం గురించి ఒకసారి ఆలోచించి ప్రశ్నించుకోండి. మీరు మాట్లాడుకోండి, తప్పులేదు. బోధించుకోండి, మంచిని నేర్చుకోండి ఒకరి దగ్గర నుంచి ఒకరు. కానీ క్రీస్తు మీకు అధిపతిగా ఉన్నాడా? లేదా మీ స్వార్థము, మీ ఆలోచన, నా ఇంటి వాళ్ళు, నీ ఇంటి వాళ్ళు, నా పక్క వాళ్ళు, నీ పక్క వాళ్ళు, నాదే అనే ఆలోచనలో ఉన్నావా? మీ బిడ్డల విషయంలో కూడా స్వార్థంగా వెళ్ళవద్దు. ఏది నిజమో, ఏది సత్యమో అదే మాట్లాడమని చెప్పండి, బోధించండి. తప్పు చేసినప్పుడు దండించండి. తల్లిదండ్రులను బట్టి పిల్లలు సుమాతృక జీవితాన్ని జీవిస్తున్నావా? తండ్రి చెప్ప తరాలు దాటదంటారు. నువ్వు చేస్తే అదే నీకు చేస్తాడు నీ బిడ్డ. మీ తల్లిదండ్రులు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఎలా చూసుకుంటున్నారు? వారిని ఎలా గౌరవిస్తున్నారు? వారిని ఎలా ప్రేమిస్తున్నారు? నీ భార్యని ఎలా ప్రేమిస్తున్నావు? చేయి చేసుకుంటున్నావా? కోపగించుకుంటున్నావా? అసహించుకుంటున్నావా? అసహనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నావా? నీ భర్తని విసిగిస్తున్నావా? నీ భర్తను ప్రేమిస్తున్నావా? నీ భర్తతో పాటు బాధ్యతలను పంచుకుంటున్నావా? మీరు చేసేదే మీ పిల్లలు చేస్తారు. మిమ్మల్ని చూసే వారు నేర్చుకుంటారు. పిల్లలకు బోధించండి. బోధించే శక్తి నీకున్నదా? లేదా పిల్లలు తిరిగి ఎదురు ప్రశ్నిస్తున్నారా? ఎదురు ప్రశ్నిస్తున్నారంటే నీ మాతృకలో తప్పున్నది. ఒకసారి ప్రశ్నించుకో.
క్రీస్తు అధికారానికి లోబడి నడిచేటట్లుగా నీ బిడ్డల కోసం ప్రార్థన చేయి. నీ బిడ్డలను అలా తీర్చిదిద్దు. ఎందుకంటే నీ భర్త కానీ, నీ భార్య కానీ, తల్లి కానీ, తండ్రి కానీ ఎవ్వరు కూడా సంపూర్ణులు కారు, పవిత్రులు కారు. పూర్తిగా మనలో బలహీనతలు ఉంటాయి. అందుకే క్రీస్తు అధికారానికి లోబడాలి. తల్లిని గౌరవించువాడు, సన్మానించువాడు దీర్ఘాయుష్మంతుడు అని అంటున్నాడు. పాప పరిహారాన్ని పొందుతాడంటున్నాడు తల్లిదండ్రులను గౌరవించేవారు. మరి యేసు ప్రభు ఏం చెప్పాడో మీ బిడ్డలకు చెప్తున్నావా? సమయం ఉన్నదా? లేదా ఇతరులు చెప్పింది వాళ్ళకి వంటపడుతుందా? మీరిరువురు కూడా సారీ ఎప్పుడైనా చెప్పుకుంటారా? థ్యాంక్స్ ఎప్పుడైనా చెప్పుకుంటారా? ఒకరినొకరు అభినందించుకుంటారా? మీ ఇద్దరి మధ్య ప్రేమ, క్షమాపణ ఇవన్నీ కూడా మీ బిడ్డలు చూస్తున్నారా? లేదా మీరు వారిని పావులుగా, అస్త్రాలుగా వాడుకుంటున్నారా? హేరోదియా తన కుమార్తెని ఒక అస్త్రంగా వాడుకుంది, నీచంగా. ఒకవేళ గడిచిన దినాల్లో నీవు అట్లా చేసినట్లయితే ప్రభుని క్షమించమని ఈ సమయంలో అడుగు. నీ పిల్లలని నీ పంతం తీర్చుకోవడానికి నీ భర్తపై వినియోగించినట్లయితే, నీ భార్యపై వినియోగించినట్లయితే ప్రభుని క్షమాపణ అడుగు. పిల్లలకు కూడా ఒక మనస్సాక్షి ఉన్నది. నీవు ఎలా చేస్తున్నావో వారు కూడా మనస్సాక్షికి అంతర్మదనం పొందుతారు. ఇద్దరు కావాలని కోరుకుంటారు బిడ్డలు. వారికి నీతిని బోధించండి, సత్యాన్ని బోధించండి. మరి నీ చుట్టూ ఉన్నవారు ఏం చేస్తున్నారు? వారి ప్రభావం కూడా నీ మీద ఉంటుంది. ఈరోజు మనందరం కూడా మన చుట్టూ ఉన్న పరిస్థితులు నలుగురితో కాదు పోవాల్సింది, నలుగురు మెచ్చుకోవడం కాదు మనకు కావాల్సింది. దేవుడు మెచ్చుకుంటున్నాడా? ఇది నువ్వు చెప్తున్నావా? ఒకరికొకరు చెప్పుకుంటున్నారా? మీ జీవితంలో అతిథుల కోసం అందలం ఎక్కుతావా? నలుగురిలో మంచిగా అనిపించుకోవడానికి ఏ గడ్డైనా తింటావా? ఏ వాగ్దానమైనా చేస్తావా? అలాంటి స్నేహితుల్ని వదులుకోవడానికి నీవు సిద్ధమేనా? ఈ సమయంలో మీ బిడ్డలకు కూడా అలాంటి స్నేహితులు ఉన్నట్లయితే వారిని కూడా మీరు సహకరించాలి. ఈ సమయంలో ప్రభుని అడగండి, ప్రభువా అలాంటి స్నేహితులని, అలాంటి పక్కనున్న వారిని వదులుకోవడానికి నాకు శక్తినివ్వమని చెప్పి ప్రార్థన చేయి. యోహాను ఒక్కడే అయ్యాడు, కానీ నిలబడ్డాడు దేవుని కోసం, మనస్సాక్షి కోసం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఎలాగైనా తన పని సాగిస్తాడని నీకు నమ్మకం ఉన్నదా? క్రీస్తు అద్భుతాలు చేస్తాడు. ఈ సమయంలో ప్రభువుని పశ్చాత్తాపముతో అడుగు. క్రీస్తు శక్తిని చూడు. చనిపోయిన యోహాను యేసు సజీవంగా వచ్చాడు. యోహాను కాదు మృత్యుంజయుడైంది, మృతుల్లో నుండి లేచింది యేసు ప్రభువు. కాబట్టి దేవుని నమ్ముకున్న వారికి న్యాయం ఉన్నది, మరణము లేదు. విజయులం అవుతాము. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునిదే ఆధిపత్యం, దేవునిదే సార్వభౌమత్వం. కరోనా సమయంలో చూశాము, దేవుడే అధికారి. ఈరోజు మనందరం కూడా ప్రార్థన చేద్దాం, మన జీవితాలను సమర్పించుకుందాం, పశ్చాత్తాపాన్ని అడుగుదాం, పశ్చాత్తాప హృదయంతో ఆ ప్రభుని ప్రార్థన చేద్దాం. ఈ పశ్చాత్తాప గీతంతో, ప్రభువా నేను చేసింది తప్పు నాయన, నా మనస్సాక్షి ప్రకారం జీవించడం లేదు, ఈ లోకం ప్రకారం జీవిస్తూ ఉన్నాను, నన్ను క్షమించు ప్రభువా అని మనసారా వేడుకుందాం. లోకమే శోకమై బ్రతుకు శూన్యమై
అంధకారమై నన్ను పడద్రోసి లోకమే శోకమై బతుకు శూన్యమై పాపమే అంధకారమై నన్ను పడద్రోసి శరణమని నా యేసువా నీ పాదాలు తాకినా శరణమని నా యేసువా నీ పాదాలు తాకినా లోకమే శోకమై బ్రతుకు శూన్యమై పాపమే అంధకారమై నన్ను పడద్రోసి కోపగించకు నా తండ్రి నా లోపములు చూచి శాపబంధము తెంచి వేసి నన్ను కావుమయా కోపగించకు నా తండ్రి నా లోపములు చూచి శాపబంధము తెంచి వేసి నన్ను కావుమయా పరితాపమే నాలాపనై నీ హృదయాన్ని తాకినా పరితాపమే నాలాపనై నీ హృదయాన్ని తాకినా లోకమే శోకమై బ్రతుకు శూన్యమై పాపమే అంధకారమై నన్ను పడద్రోసి శరణమని నా యేసువా నీ పాదాలు తాకినా శరణమని నా యేసువా నీ పాదాలు తాకినా లోకమే శోకమై బ్రతుకు శూన్యమై పాపమే అంధకారమై నన్ను పడద్రోసి పరిశుద్ధుడవా నీకు స్తుతి స్తోత్రమయా మమ్మల్ని క్షమించే దేవుడవు నీవు మా అంతరాత్మను శుద్ధీకరించు ప్రభువా మా అంతరాత్మని మరొకసారి నాయన సున్నితమైన అంతరాత్మగా మార్చుము తండ్రి ఇదిగో ఆ రోజు ప్రభువా నీవు ప్రవక్తతో చెప్పి నేను మాంసపు హృదయాన్ని ఈలో ఉంచుతానన్నావు స్పందించే హృదయాన్ని మాలో ఉంచుము నాయన ఈ సమయంలో దివ్య సత్ప్రసాద ప్రభువా మరొకసారి మాకు మంచి అంతరాత్మను దయచేయి నీ స్వరాన్ని వినేటట్లుగా మమ్మల్ని దీవించు ప్రభువా
గడచిన దినాలలో మేము ఎన్నో పాపములు చేసి ఉన్నాము తండ్రి, ఎన్నో తప్పులు చేసి ఉన్నాము ప్రభువా. ఎన్నోసార్లు ప్రభువా మీకు వ్యతిరేకంగా జీవించి ఉన్నాము. ఎన్నోసార్లు ప్రభువా అలా జీవించి కూడా మాలో ఏమాత్రము బాధ లేకుండా, భావన లేకుండా, తప్పు చేశామన్న భావన కూడా లేకుండా బ్రతికాం ప్రభువా. మమ్మల్ని క్షమించు తండ్రి. మేము చేస్తూ ఉన్నది తప్పే అనేప్పటికి కూడా ప్రభువా దాన్ని ఒప్పుగా భావించి నలుగురిలో ప్రభువా మెప్పు కోసం, గుర్తింపు కోసం మేము జీవించాం, తహతహలాడాం. మమ్మల్ని క్షమించు నాయన. నలుగురు చేస్తూ ఉన్న తప్పును కూడా ఖండించలేని పరిస్థితి మాది ప్రభువా. మా కుటుంబంలో కూడా ప్రభువా ఏలెత్తి చెప్పలేని పరిస్థితి మాది ప్రభువా. ప్రేమ ఉన్న చోట ప్రభువా సత్యము ఆవిష్కరించబడాలి, నిజము నిలకడగా నిలబడాలి అన్నది మేము మర్చిపోయి ఆ ప్రేమకు దూరం అవుతామేమోనని మౌనం వహించినందుకు మమ్మల్ని క్షమించు రాజా. యేసయ్యా, యోహాను ద్వారా మరొకసారి దేవుని స్వరాన్ని వినిపించావు. ఈరోజు మీరు ఈ దివ్య సత్ప్రసాద ప్రభు అయిన దేవా మాలోనికి ప్రవహించండి, మాలో అణువణువునా ప్రవహించండి, ప్రతి రక్తపు కణువునా ప్రవహించండి. మీ ఆత్మను మాపై కృమ్మరించండి, మీ ఆత్మతో అభిషేకం చేసి మరొకసారి సున్నితమైన మనసును మాకు దయచేయి ప్రభువా. నీలాంటి మనసును మాకు దయచేయి, మంచిని చేసే మనసును మాకు దయచేయి. నిత్యము సత్యముతో జీవించే బిడ్డలుగా మిమ్మల్ని ఆశీర్వదించు ప్రభువా. సత్యము మిమ్మల్ని స్వతంత్రులను చేయనని పలికావు కదా, ఆ సత్యము మాకు దయచేయి తండ్రి. మా కుటుంబాలను సత్యముతో నింపుము నాయన, సత్యమునందు ప్రతిష్ఠించుము తండ్రి. యేసయ్యా, ఈ సమయంలో మేము సుమాతృకగా ఉండే కుటుంబాలుగా మమ్మల్ని ఆశీర్వదించి మా బిడ్డలను బోధించే శక్తిని మాకు దయచేయి. మాకు జ్ఞానాన్ని దయచేయి, మాకు క్షమాపణను దయచేయి. మా కుటుంబాలలో ప్రభువా ఆనకువును దయచేయి. భార్యాభర్తల మధ్య అనురాగాన్ని, గౌరవాన్ని పెంపొందించుతండ్రి. మా బిడ్డలు మమ్మల్ని చూసి నేర్చుకునే బిడ్డలుగా మమ్మల్ని దీవించు నాయన. ఇదిగో యేసు ప్రభువా, మా చుట్టూ ఉన్న వారి కోసం కాక నీ కోసం, నీ మెప్పు కోసం నీవేమనుకుంటున్నామో జీవించేటట్లుగా మమ్మల్ని మలచుము నాయన. మలచుము తండ్రి, మలచుము ప్రభువా. దివ్య సత్ప్రసాద ప్రభువా మాలోనికి రా తండ్రి. ఇక్కడ ఎవరైతే ప్రభువా అనారోగ్యంతో ఉన్నారో వారిని ఆరోగ్యవంతులుగా చేయి ప్రభువా. యేసయ్యా, యేసు నామమును అడుగుతూ ఉన్నాం ప్రభువా. స్వస్థతను దయచేయి తండ్రి. నీవు పునరుత్థాన ప్రభువు అని చెప్పి హెరోదు రాజు తెలియకుండానే ప్రకటించాడు ప్రభువా. ఈరోజు ఆ పునరుత్థానాన్ని మా మధ్యన తండ్రి అద్భుతాల ద్వారా నిరూపించుము నాయన. మరొకసారి తండ్రి ఇదిగో దివ్యవాణి దాతలందరినీ మీకు సమర్పిస్తూ ఉండగా ప్రభు అనేక మంది లక్షల ఆది రూపాయలు నాయన, ముఖ్యంగా తండ్రి 1,00,000 రూపాయల విరాళాన్ని చెల్లించి మూలనిధి కోసం ప్రభు ముందుకు వచ్చినందుకు వారందరిని పేరు పేరున ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాం. వారి జీవితాల్లో కొరతను తీర్చండి నాయన. ఇదిగో ప్రభువా, మిమ్మల్ని ప్రకటించాలని, మీ స్వరాన్ని వినిపించాలని, మీ అంతరాత్మతో ప్రభు మేమందరము జీవించాలన్న ఉద్దేశంతో వారి ప్రయత్నానికి ముందుకు వచ్చినందుకు వారందరినీ వారి మంచి మనసు కోసం ఆశీర్వదించండి ప్రభు. వారి ఇంటిలపాది దీవించండి ప్రభు. ఆ రోజు ప్రభు ఓబేదు తండ్రి మీ ఇంటిలో అతని ఇంటిలో ఉంచుకొనగానే ప్రభు మీరు ఇంటిలపాది దీవించారు. ఈరోజు ప్రభువ మిమ్మల్ని ప్రతి ఇంటికి పంచుతున్న వీరందరిని ఆశీర్వదించండి. ముఖ్యంగా తండ్రి సమయంలో మరి ముఖ్యంగా ప్రభు పూజలు పెట్టించే వారిని ఆశీర్వదించండి నాయన. వారి ద్వారా తండ్రి అనేక మందికి అనేక మేలులను వసుగుతూ ఉన్నందుకు వారిని ఆశీర్వదించండి నాయన. ఎంతోమంది ప్రభువ మరి తెలియకుండా ప్రభు ఎంతోమంది సహాయాన్ని దాతృత్వము ద్వారా అందిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. ముఖ్యంగా 3,000 మంది బిడ్డలు తండ్రి వాగ్దానము చేసి నీ కోసం నిలబడుతూ ఉన్నందుకు వారిని నిలబెట్టమని అడుగుతున్నాం యేసయ్య. ఇంకా 3,000 మందిని ప్రభువా త్వరలో చేర్చమని అడుగుతున్నాం నాన్న. అదొక భాగ్యముగా మేము స్వీకరించే శక్తిని మాకు దయచేయి తండ్రి. ప్రభువా ఇదిగో నీకోసం మేము 200 రూపాయలు ఖర్చు చేయలేమా అన్న మనస్తత్వాన్ని మాకు దయచేయి తండ్రి. ఈ లోకము ఇచ్చు శాంతి నేను ఇచ్చేది కాదు, నేను ఇచ్చేది శాశ్వతంగా ఉంటుంది. అలాంటి శాశ్వతమైన జీవితం కోసం ప్రభువా
మేము మా శక్తిని వెచ్చించే మనస్సును దయచేయి తండ్రి. శాశ్వతమైన భోజనమునకై శ్రమించమంటున్నావు యేసయ్య. మేము కూడా ప్రభువా ఆ భాగస్వాములమయ్యే అనుగ్రహాన్ని, ఆ భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం యేసయ్య. ఆ రోజు ప్రభువా ప్రవక్తకి తనకున్న కొంచెము రొట్టెను, కొంచెము నూనెను తీసి ఆ ప్రవక్తకి భోజనం పెట్టినందుకు మరి కరువు కాలమంతా ఆశీర్వదించావు నాయన. కరువు కాలమంతా పోషించావు తండ్రి. ఈరోజు ఎవరైతే దివ్యవాణిని ఆదుకుంటూ ఉన్నారో వారందరినీ పోషించు నాయన. దివ్యవాణి టీవీ ద్వారా ప్రభువా ఎవరైతే మీ అనుగ్రహాన్ని పొందాలనుకుంటున్నారో వారిని ఆశీర్వదించు నాయన. అనేక మందిని నీ దగ్గరకు, నీ చెంతకు తీసుకురా తండ్రి. ఇదిగో ఈరోజు ప్రభువా మా గురువుల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం, ఇక్కడ పనిచేసే వారందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. కరోనా సమయంలో ప్రభువా ఇదిగో మమ్మల్ని రక్షించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో కూడా ప్రభువా మమ్మల్ని ఆ బారు నుండి తప్పించండి నాయన, మనం రక్షించండి. కవచంలాగా ప్రభువా మీరు కాచి కాపాడమని అడుగుతూ ఉన్నాం. వ్యాక్సిన్ వేసుకునే వారిని దీవించండి, ప్రాణహాని కలిగించకుండా ప్రభువా వైరస్కి వ్యతిరేకముగా ప్రభువా నిలిచే శక్తిని వారికి దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. రాబోయే దినాలలో ప్రభువా అనేక మందికి కావలసిన ఉద్యోగాలను దయచేయండి ప్రభువా. మా బిడ్డలను దీవించండి ఆయన, మంచి మనస్సును దయచేయండి. విచారణను దీవించండి ప్రభా. తిరిగి తండ్రి విచారణలోకి ప్రభా ప్రజలందరూ కూడా దేవాలయాలకు వెళ్ళే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం ప్రభు. మా కథోలిక తెలుగు శ్రీసభ పీఠాధిపతులందరినీ ఆశీర్వదించండి. మా చైర్మన్ గారిని, వైస్ చైర్మన్ గారిని దీవించండి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని దీవించండి. ఇక్కడ పనిచేసే మేనేజర్స్ అందరిని దీవించండి. సిబ్బందిని దీవించండి ప్రభువా. లైవ్కి వెళ్ళే వారిని ఆశీర్వదించండి. అనేక కార్యక్రమాల ద్వారా రాబోయే దినాలలో మాకున్న సమస్యలన్నింటినీ మీకు సమర్పిస్తూ ఉండగా ప్రభా ప్రోగ్రామింగ్ను దీవించండి, ప్రొడక్షన్ దీవించండి, ప్రమోషన్స్ను దీవించండి ప్రభువా. దివ్యవాణిని మీరు మలుచుకోమని, మీ ఇష్టానుసారముగా మీకోసమై, మీ మహిమ కోసమై మలుచుకోమని అడుగుతూ ఉన్నాం. అనేక మంది గురువులను దీవించండి ప్రభువా. ఈ సంవత్సరం 5 సంవత్సరాలు మేము జరుపుకుంటూ ఉండగా ప్రభువా కావలసిన అనుగ్రహాలను దయచేయండి. కావలసిన వసతులను, భవనాలను, కావలసిన సౌకర్యాలను అన్నిటిని కూడా మీకు సమర్పించుకుంటున్నాం ప్రభు. అన్నిటిని మాకు దయచేయమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. శిరమును వంచుడి వినయము తోడ నీ మాయాద్భుత వరవాహిని. శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు ఆదము పంచే గ్రహించగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రాక్షక యేసువు నాకు పరమ స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుతం. శిరమును వంచుడి వినయము తోడ. ప్రజలకు దివ్యాహారమును ఇచ్చి తీరి ఇందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు వశంగా చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజించను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగయుగములు చేయు, యుగయుగములు జీవించుచు పాలన చేయలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్.
దేవుడు స్తుతింపబడునుగాక. దేవుని పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక. నిజ దేవుడును నిజ మనుషుడైన యేసుక్రీస్తు స్తుతింపబడునుగాక. యేసు యొక్క పవిత్ర నామము స్తుతింపబడునుగాక. యేసు యొక్క మిక్కిలి పరిశుద్ధ హృదయము స్తుతింపబడునుగాక. అతని మిక్కిలి పవిత్ర రక్తము స్తుతింపబడునుగాక. పీఠం యొక్క మిక్కిలి పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందు యేసు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరితు శాంతు స్తుతింపబడునుగాక. దేవుని గొప్ప తల్లియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ స్తుతింపబడునుగాక. ఆమె యొక్క పరిశుద్ధమును నిష్కళంకమునైన ఉద్భవము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహిమగల మోక్షారోపణము స్తుతింపబడునుగాక. కన్యకయును తల్లియునైన మరియమ్మ గారి యొక్క నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహావిరక్త భర్తయగు పునీత జోజెప్ప స్తుతింపబడునుగాక. తమ దూతల యందును తన పునీతుల యందును దేవుడు స్తుతింపబడునుగాక. పరిశుద్ధ పాపు గారి తలంపు నెరవేరినట్లుగా ఒక పరలోక జపము, మంగళవార్త జపము, త్రిత్వ స్తోత్రం వేడుకుందుము గాక. పరలోకమందున్న మా తండ్రి,
మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శీలలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థింపుము. ఆమీన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. అదులో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. నిత్య సహాయమాత, సకల పునీతులారా, అమ్మ ఆరోగ్యమాత, జననీవో మరియా, చల్లని మాతవమ్మా, జీవితయానములో నా తోడుగా నిలువుమమ్మా. శుభములు గూర్చు నీ నామం నిరతము నాలో స్మరింతు. శుభములు గూర్చు నీ నామం నిరతము నాలో స్మరింతు. మధురము నీ ప్రేమ ఎడబాయని నీ కరుణ, ఎడబాయని నీ కరుణ. జననీవో మరియా, చల్లని మాతవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా, మా తోడుగా నిలువుమమ్మా, మా తోడుగా నిలువుమమ్మా.